ఈ అధ్యాయంలో అబ్రాము లోతులు విడిపోవడం మరియు దేవుడు అబ్రాముకు కనాను దేశాన్ని వాగ్దానం చేయడం గురించి ఉంటుంది. ఆదికాండము 13వ అధ్యాయము. 1. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబుకు వెళ్ళెను. 2. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి మిక్కిలి ధనవంతుడై ఉండెను. 3. అతడు ప్రయాణము చేయుచు నెగెబులో నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళెను. 4. అతడు మొదట బలిపీఠమును కట్టిన స్థలమునకే వచ్చెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. 5. అబ్రాముతో కూడా వెళ్లిన లోతుకు కూడా గొర్రెలు, ఎడ్లు గుడారములు ఉండెను. 6. వారు కలిసి నివసించుటకు ఆ దేశము చాలకపోయెను, ఎందుకంటే వారి ఆస్తి మిక్కిలి విస్తారముగా ఉన్నందున వారు కలిసి ఉండలేకపోయిరి. 7. అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో నివసించుచుండిరి. 8. అబ్రాము లోతుతో మనము బంధువులము గనుక నాకును నీకును నా కాపరులకును నీ కాపరులకును కలహము ఉండకూడదు. 9. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమతట్టుకు వెళితే నేను కుడితట్టుకు వెళతాను, నీవు కుడితట్టుకు వెళితే నేను ఎడమతట్టుకు వెళతాను అని చెప్పెను. 10. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయకముందు సోయరుకు వెళ్ళు మార్గములోని యొర్దాను ప్రాంతమంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశమువలెను నీళ్లుపారు దేశమై ఉండెను. 11. అప్పుడు లోతు తనకోసం యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పువైపుగా ప్రయాణమై వెళ్ళెను. అట్లువారు ఒకరికొకరు వేరైరి. 12. అబ్రాము కనాను దేశములో నివసించెను. లోతు ఆ మైదానమందలి పట్టణముల ప్రాంతములలో నివసించి సొదొమ దగ్గర తన గుడారము వేసెను. 13. సొదొమ మనుష్యులు దుష్టులును యెహోవా దృష్టికి మిక్కిలి పాపులునై యుండిరి. 14. లోతు అబ్రామును విడిచి వెళ్ళిన తరువాత యెహోవా అబ్రాముతో ఇట్లనెను, నీవు ఉన్న స్థలము నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును కన్నులెత్తి చూడుము. 15. ఎందుకంటే నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకును నిరంతరము ఇచ్చెదను. 16. మరియు నీ సంతానమును భూమిమీదనున్న ధూళివలె విస్తరింపజేసెదను. ఒకడు భూమిమీదనున్న ధూళిని లెక్కింపగలిగితే నీ సంతానము కూడా లెక్కింపబడును. 17. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున సంచరించుము, అది నీకిచ్చెదను అని చెప్పెను. 18. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే మస్తకి వృక్షముల దగ్గర నివసించి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.